ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు భోజనం పెడితే ఆ భోజనం కోసం ఎదురు చూసి తెచ్చుకున్నాం. ఎప్పుడన్నా నీ జీవితంలో ఆ స్థితిని గుర్తు తెచ్చుకొని ఈరోజు ఉన్న స్థితిని బట్టి ప్రభువుని స్తుతించావా, కనపరిచావా? ఒకప్పుడు త్రాగుబోతువి కదా, ఒకప్పుడు తాగి మత్తులో కాలువల్లో పడిపోయిన వ్యక్తివి కదా. ఎప్పుడన్నా ఆ గుంటల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీ పాత జీవితం ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చిందా? రాలా? ఒకప్పుడు నా జీవితంలో సరైన విలువ లేదు, కానీ విలువను నువ్వు ఇచ్చావయ్యా. నువ్వు కట్టుకున్న బట్టను చూసి ఎప్పుడన్నా దేవుని స్తుతించావా? నువ్వు ఉంటున్న ఇంటిని చూసి ఎప్పుడన్నా దేవుని స్తుతించావా? నువ్వు తొక్కుతున్న కారును చూసో, లేకపోతే నువ్వు తోలుతున్న వాహనాన్ని చూసో, నువ్వు నడుస్తున్నటువంటి ఇంటిని చూసో ఎప్పుడన్నా ప్రభువును స్తుతించావా? సుమారుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు ఉన్నారు. 66 పాఠ్య పుస్తకాల్లో కొన్ని వందల మంది ప్రార్థన పరులు, కొన్ని వందల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ జీవిత సత్యాలనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి, మీరు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విధంగా నడవండి, జీవించండి అని ఈ లేఖనాలను మన కొరకు దేవుడు అనుగ్రహించారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మనకు ఆదిమ సంఘములో నాయకుడిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బట్టి కూడా దేవుడు చాలా అద్భుత కార్యాలు జరిగించాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు జీవితంలో కూడా దేవుడు చాలా బలమైన కార్యాలు చేశాడు. యాకోబు జీవితంలో యాకోబుకి 12 మంది బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. గొప్పగా దేవుని స్తుతించండి. ఈ 12 మంది ఇశ్రాయేలీయుల దేశంలో, లేకపోతే ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య 12 గోత్రాలుగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క గోత్రంగా దేవుడు ఏర్పరచుకొని 12 గోత్రాలను దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఈ యాకోబు సంతానం ఒకానొక దశలో కరువు కష్టాలు వచ్చినప్పుడు యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా గొప్ప స్థానంలో దేవుడు యోసేపును నిలబెట్టాడు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు ఉన్న దేశంలో, వారున్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఆహార ధాన్యం కోసం, వారు బ్రతకడానికి కావలసినటువంటి సమృద్ధి వారి దేశంలో లేక, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాదాపుగా ఒక 70 మంది యాకోబు సంతానం ఐగుప్తు దేశానికి బ్రతుకు తెరువు కొరకై బయలుదేరి వెళ్ళారండి. గొప్పగా హల్లెలూయా ప్రభువుని స్తుతించాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని గోత్రాల ప్రజలు ఇశ్రాయేలీలో మనకు కనబడతారు? బిగ్గరగా చెప్పండి. ఎన్ని 12 గోత్రాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీలో 12 గోత్రాలు ప్రజలు మొదటగా ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారని బైబిల్ చెప్తుందంటే 70 మందిగా చేర్చబడ్డారట. హల్లెలూయా. ఆది కాండము దేవుని యొక్క వాక్యములో 46వ అధ్యాయములో 27వ వచనములో ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సేవకుడు ద్వారా ఎలా రాసి పెట్టాడో చూద్దాం. ఆ మాట చదువుదామా? ఐగుప్తులో ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. గట్టిగా దేవుని స్తుతించండి, బిగ్గరగా ప్రభువును స్తుతించండి. మీ దృష్టి ఈ బలిపీఠం మీదకు ఉండాలి. మీ దృష్టి ఈ స్థలములో దేవుని మహిమను చూస్తూ ఉండాలా. ఎంతమంది యాకోబు సంతానము
ఐగుప్తు దేశానికి వెళ్ళారని బైబిల్ సెలవిచ్చిందంటే 70 మంది. ఈ 70 మంది కలిపి మొత్తం ఎన్ని గోత్రాల ప్రజలంటే 12 గోత్రాల ప్రజలు. వీరు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు కాలంలో వీళ్ళ సంతతి ఏమైందంటే విస్తరించింది. 70 మందిగా వెళ్ళినటువంటి ప్రజలు ఆ ఐగుప్తు దేశంలో లక్షలాది మంది ప్రజలుగా విస్తరించారు. చాలా సంవత్సరాలు అయింది. సుమారుగా ఎన్ని సంవత్సరాలని బైబిల్ సెలవిచ్చిందంటే 430 సంవత్సరాలు అక్కడ జీవించారు వాళ్ళు. 430 సంవత్సరాలు అక్కడ వారు జీవించారు. ఈ 430 సంవత్సరాల్లో వీళ్ళను అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు, వారిని పరిపాలిస్తున్నటువంటి ఫరో, వాళ్ళ పరిపాలిస్తున్నటువంటి నాయకుడు చాలా ఇబ్బంది పెట్టాడు. ఎందుకనంటే వీళ్ళది సొంత దేశం కాదది. వీళ్ళు వేరే దేశస్థులు. వీళ్ళు దేవుని ప్రజలు. దేశం కాని దేశానికి 430 సంవత్సరాల క్రితం కేవలం 70 మందిగా వస్తే ఈ ప్రజలందరూ ఏమయ్యారంటే కొన్ని లక్షల మంది ప్రజలుగా విస్తరించారు. హల్లెలూయా. ఎవరు వీరిని విస్తరింపజేశారు అంటే దేవుడే వారిని విస్తరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే 20-25 లక్షల మంది ప్రజలుగా విస్తరించబడ్డారు. ప్రభువును స్తుతించాలి. 70 మంది ప్రజలు. కేవలం ఎంతమంది వాళ్ళు? 70 మంది వ్యక్తులు. 12 గోత్రాల ప్రజలు. 430 సంవత్సరాలు అయ్యేటప్పటికీ చనిపోయిన వాళ్ళు చనిపోయారు, పుట్టే వాళ్ళు పుడుతున్నారు. కానీ ఆ రోజుకి సంఖ్య ఎంత విస్తరించున్నదంటే కనీసం ఒక 20 నుంచి 25 లక్షల మందికి విస్తరించి ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. అయితే అక్కడ ఈ 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు కూడా, ఇన్ని లక్షల మంది జనాంగం కూడా రాజు చేతుల బానిసలైపోయారు. రాజు చేతుల భయంకరమైనటువంటి వెట్టి చాకిరీ చేయించబడుతున్నారు. అటువంటి సమయంలో ఈ ప్రజలందరూ దేవుని దగ్గరకు వచ్చి, ఈ ప్రజలందరూ దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఇక్కడికి 70 మందిగా వచ్చాము. మేము ఇక్కడికి 12 గోత్రాలకు వస్తే ఇంతమందిగా మమ్మల్ని విస్తరింప చేశావు. ఇదిగో ఈ దేశం కాని దేశములో, ప్రాంతం కాని ప్రాంతంలో మమ్మల్ని ఈ రాజు, ఈ భయంకరుడు, ఈ కఠినాత్ముడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. మేము భరించలేమయ్యా, మేము ఉండలేం ప్రభువా. మా పితరుడైన అబ్రహాముకు నువ్వు వాగ్దానం చేసావు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాలకు పైగా తర్వాత నేను వారిని జ్ఞాపకం చేసుకొని వారిని నేను విడిపిస్తాను అని, వారిని నేను వాగ్దాన దేశం చేరుస్తానని మా పితరుడైన అబ్రహాముకి మా గురించి ఒక వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చయ్యా అని దేవుని సన్నిధిలో దేవుని ప్రజలు మొర్రపెట్టి కేకలు వేయటం ప్రారంభించారట. హల్లెలూయా. ఎప్పుడైతే వారు కేక వేశారో, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, దేవుడు వారి ప్రార్థన విని వారికి చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని, వారికి ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకొని మోషే అనబడి ఒక నాయకుడిని ఎన్నుకొని, ఆ నాయకుడి ద్వారా దేవుడు తన ప్రజలను విడిపించడానికి సిద్ధపరచబడ్డాడు. హల్లెలూయానండి, హల్లెలూయా. ఏ మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అక్కడ బాధపడుతున్నారు. మోషే, నువ్వు వెళ్ళి వారిని విడిపించడానికి నువ్వు నిలబడితే నీ పక్షమున నేను నిలబడి కార్యం జరిగిస్తాను. హల్లెలూయా. మోషే వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే వెళ్ళాడు. దేవుని మాటకు లోబడి మోషే దేవుని యొక్క ప్రజలు విడిపించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవుడు ఎప్పుడైతే మోషే పక్షాన నిలబడ్డాడో, దేవుని ప్రజలందరూ కూడా అద్భుతముగా దేవుని శక్తిని చూసి శత్రువు చేతిలో నుంచి విడిపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. వారు విడిపించబడి ఐగుప్తు దేశాన్ని దాటుకొని వారు ప్రయాణిస్తుండగా వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఓ ఎర్ర సముద్రము ముందు దేవుని సేవకుడు నిలబడితే సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని దేవుడు అంటే, ఎంత శక్తిమంతుడంటే, మోషే అన్నాడు, అయ్యా ఇంత గొప్ప రాజుని కొట్టడానికి జయించడానికి నేను వెళ్ళాలంటే నేను చాలా శక్తి పొందుకోవాలి కదా. ఏం తీసుకుని వెళ్ళమంటావంటే, నువ్వేం తీసుకుని వెళ్ళొద్దు, నీ చేతి కర్రతో వెళ్ళవయ్యా అన్న. హల్లెలూయా అనండి. చేతి కర్ర సహాయముతో ఫరో సామ్రాజ్యాన్ని కుప్పగూల్చగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రము దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సముద్రము చూస్తున్నది దేవుని ప్రజలను. మోషే అంటున్నాడు, అయ్యా ఈ సముద్రం అడ్డు వచ్చింది, మరి ఎట్లా పోవాలి మేము చెప్పండి అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు ఆగావు అసలు? ఇక్కడ సముద్రం అడ్డు వచ్చింది, అయితే సముద్రం అడ్డు వస్తుంది, నువ్వు ఆగాలా? ఆగొద్దు, ఆగక సాగిపో. ఎలా సాగిపోమంటావు? ఎలా సాగిపోవాలి ఉందయ్యా మోషే? నీ చేతి కర్రతో ఆ సముద్రాన్ని కొట్టవయ్యా అన్నాడు. హల్లెలూయా. కొడితే సముద్రము 2 పాయలైంది. దేవుడు దేవుని ప్రజల కోసం అద్భుతాలు చేస్తున్నాడు ఆ ప్రయాణంలో. ఆ దృశ్యాన్ని ఒక దైవజనుడు పాట రాశాడు. ఎర్ర సముద్రము చెప్పండి నీ ఆజ్ఞ మేరక రహదారిగా మారిపోయిందట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. చీలిపోయిందండి సముద్రం, మొక్కలు 2 పాయలైపోయింది, వెళ్ళిపోయారు. వారు సముద్రమును దాటి వెళ్ళిపోయారు. వారి కొరకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. మోషే దగ్గరకు వచ్చి దేవుని ప్రజలు అడుగుతున్నారు, మోషే మాకు ఆకలేస్తుంది. కంగారు పడకండి, నేను వెళ్ళొస్తాను ఆయన దగ్గరికి. మీరందరూ ఇక్కడే ప్లేట్లు పట్టుకుని రెడీగా ఉండండి, నేను పోతా ఆయన దగ్గరికి అన్నాడు. ఆయన వీళ్ళయ్యా ప్రజలు భోజనం అడుగుతున్నారు, ఇన్ని లక్షల మందికి ఏం చేస్తాం ప్రభువా? మీరేం చేయొద్దు మోషే, అందరు సిద్ధంగా ఉండండి అన్నాడు. హల్లెలూయా. ఆకాశము తెరవబడింది, వంట సిద్ధపరచబడింది. పరలోకములో వంట సిద్ధపరచబడి భూమి మీద ఉన్న తన ప్రజల కొరకు పంపబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వంట మాస్టర్ ఎవరు? దేవుని స్తోత్రం చెప్పండి. అసలు ఆయన చేస్తే అంత బాగుంటుంది. దేవుని స్తోత్రం చెప్పొచ్చు కదా.
వంట మాస్టర్ ఆయనే. ఆయన చేస్తే ఉప్పు ఎక్కువ వేయడు, కారం ఎక్కువ వేయడు, కావలసినంతగా సమపాలలో వేస్తాడు. అప్పుడప్పుడు ఘాటుగా వేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నారు, కడుపు నిండా సమృద్ధిగా తిన్నారు. మోషే, తిండైతే పెట్టావు కానీ మరి మంచినీళ్ళు ఎట్లా అన్నాడు. మోషే మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీరు గమనించాలి, ఎక్కడా కూడా ఏం చేయాలి అని అడిగినప్పుడల్లా తన సొంత ఆలోచన, తన సొంత ఉద్దేశాలు, తన సొంత ప్రణాళికలేమీ కాకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతున్నాడు ఏం చేయాలా. దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు రా హోరేబు అనబడే పర్వతం దగ్గరికి. అక్కడ నేను బండ మీద ఉంటాను మోషే. ఆ బండతో, ఆ కర్రతో నన్ను కొట్టు మోషే. బా, నన్ను కొట్టు. నిన్ను కొట్టాలా? అవును. నన్ను కొడితే నా ప్రజలకు నేను నీరిస్తాను, నా ప్రజల దాహాన్ని తీరుస్తాను మోషే. ఆ కర్రతో కొట్టాడండి. ఆ బండ పగిలి అరణ్యంలో నీటి ఊటలు బయటకు వస్తున్నాయి. ఆ నీటి ఊటలు ప్రజలు తాగుతున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ప్రియదైవ జనాంగమా, అరణ్యంలో ఇంత అద్భుతాలు, ఇన్ని కార్యాలు. శత్రువులను జయిస్తున్నారు. శత్రువులతో దేవుడు ఇశ్రాయేలు పక్షమున అద్భుతాలు చేస్తున్నాడు. శత్రువులను సముద్రములు కలిపేశాడు. వీరికి ఏది కావాలంటే అది అనుగ్రహించాడు. ఇలా ప్రయాణమై 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 మరొక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు ఏలీము అనబడి ఒక ప్రాంతానికి చేరుకున్నారట. ఏలీము అనకు ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతానికి ఇన్ని లక్షల మంది ప్రజలు ఆ నడకను, కాలి నడకన ప్రయాణం చేస్తూ వచ్చి ఆ స్థలంలోకి వచ్చారు. నా వైపు మీరు సరిగా చూడాలి. ఆ ఏలీము ఆ స్థలానికి రాగానే అక్కడ అందరూ ఆగిమని దేవుడు చెప్పాడు. అందరూ అక్కడ ఆగిపోయారు. సంతోషంతో, ఆనందంతో గెంతులేస్తున్నారు. అందులో వాళ్ళందరూ చూస్తూ చూస్తూ ఉండగా వారి కనుదృష్టి ఆ అరణ్యంలో ఉన్న ఆ స్థలంలో కొన్నిటి మీదకు వారి దృష్టి వెళ్ళింది. అక్కడ వాళ్ళకి ఏం కనపడుతున్నాయి ఏంటనట, 12 నీటి బుగ్గలు కనపడుతున్నాయట. 70 ఈత చెట్లు కనబడుతున్నాయట. అందులో ఒకడెవడో లేచి పరిగెత్తుకొని వెళ్ళి, అరే ఈ అరణ్యంలో ఇక్కడ నీటి బుగ్గలు భలే ఉన్నాయే అని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అరే అని ఒకడు పిలిచాడు. ఏంట్రా పిలిచావని అడిగాడు. ఈ 12 నీటి బుగ్గలో నాకు లెక్క పెడతంటే మన పితరుడైన యాకోబునకు కలిగిన 12 మంది కుమారులు నాకు గుర్తొస్తున్నారా అన్నాడట. అవునా? ఈ ఇద్దరు వెళ్ళి మరొక 10 మందికి చెప్పారు. వారు అంటున్నారు, వారు కూడా వచ్చి లెక్క పెట్టారట. 1, 2, 3, 4, 10, 12 అరే యాకోబుకున్న 12 మంది కుమారులే కాదు, నాకు యాకోబుకు ఉన్న ఇశ్రాయేలులో 12 గోత్రాలు నాకు గుర్తొస్తున్నాయి అన్నాడట. ఆ 12 గోత్రాలని, ఆ 12 మంది వ్యక్తులను వారు జ్ఞాపకం చేసుకుని చుండగా ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రే ఏంటన్నా అంటే, మీకు 12 నీటి బుగ్గలు కనబడుతున్నాయా? అటు చూడు ఒకసారి. 1, 2, 3, 10, 20, 30, 40, 50, 60, 70 ఈత చెట్లు కనపడుతున్నాయి నాకు అని అన్నాడ. ఏం గుర్తొస్తుంది రానికంటే, మన పితరుడైన యాకోబు ఐగుప్తు దేశానికి 70 మందిగా వెళ్ళిన దృశ్యం నాకు ఈత చెట్లు చూస్తుంటే గుర్తొస్తున్నది అన్నాడట. అవునా? నిజమే కదా. ఈ 70 ఈత చెట్లు చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుందిరా, మన వాళ్ళు, మన పితరులు ఐగుప్తు దేశానికి 70 మంది వెళ్ళారా.
ఈ 70 మందిని దేవుడు ఎంతమందిని చేశాడ్రా. చూడు ఎంతమంది, 70 మంది కేవలం ఇంతమందిగా విస్తరించారు. 70 మంది ఆకలి బాధతో అవసరతతో ఆ దేశానికి వెళ్తే దేవుడు మన వాళ్ళని, మన పితరులను ఎంతగా ఆశీర్వదించాడో చూడరా అని. ఈ 70 మంది ఇన్ని లక్షల మంది అయ్యారా. వీళ్ళ కోసం దేవుడు ఐగుప్తులో శత్రువుతో పోరాడాడు. మన కోసం దేవుడు ఫరో సామ్రాజ్యాన్ని కూల్చాడు. మన కోసం దేవుడు ఫరో సైన్యాన్ని సముద్రంలో చంపేశాడు. నాకు ఈ 70 ఈత చెట్లు చూస్తుంటే మన పితరులైనటువంటి ఆ జనాంగం గుర్తొస్తున్నారా. ఈ 12 నీటి బుగ్గలు చూస్తుంటే మన పితరులైన యాకోబు సంతతి 12 గోత్రాలు, 12 మంది కొడుకులు గుర్తొస్తున్నారా అని వాటిని చూసినప్పుడు వారి గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలులను, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను, వారు ఆకలి బాధతో ఆ దేశానికి ఎలా వెళ్ళారు, పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం దేశం కాని దేశం ఎలా వెళ్ళారో వాటన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని ఈరోజు మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఈరోజు మనల్ని ఎంతమందిగా విస్తరింపచేశాడు, ఈరోజు మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు. మన కోసం శత్రువుని చంపేశాడు కదరా. మన కోసం ఆ దేశాన్ని వదులుకుని తీసుకుని వచ్చేలా చేశాడు. మన కోసం ఆ దేశంలో తెగుళ్ళు పుట్టించాడు. మన కోసం ఆ దేశంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడని ఆ 12 నీటి బుగ్గలను చూస్తున్నప్పుడు, ఆ 70 ఈత చెట్లను చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారి గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. బిడ్డా, ఎప్పుడన్నా నీ జీవితంలో దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నావా? నీ జీవితంలో దేవుడు జరిగించిన వాటిని ఎప్పుడన్నా, నీ బ్రతుకులు ఎప్పుడన్నా నీ పాత విషయాలను జ్ఞాపకం తెచ్చుకున్నావా? నీ జీవితంలో దేవుడు ఇప్పుడు ఎంతగా ఆశీర్వదించాడు, నీ జీవితాన్ని ఇప్పుడు దేవుడు ఎంతగా గొప్పగా చేశాడు, నీ జీవితాన్ని దేవుడు ఎంత గొప్పగా మలిచాడు. నీ పాత స్థితి, నీ పాత బ్రతుకు, నీ పాత జీవితం, నీ పాత అనుభవాలు ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వస్తున్నాయా? దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వాటిని చూపించినప్పుడు 12 నీటి బుగ్గలు చూడగానే ఆ 12 ఇశ్రాయేలు గోత్రం వారికి జ్ఞాపకం వచ్చింది. ఆ 70 ఈత చెట్లను చూడగానే ఆ 70 మంది ప్రజలు, 70 మంది కుటుంబ సభ్యులు ఎలా వెళ్ళారో జ్ఞాపకం వచ్చి 70 మందిగా వెళ్ళిన మనం, మన పితరుడైన యాకోబు 70 మందిగా వస్తే వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఇన్ని లక్షల మందిగా దేవుడు చేశాడని వారు వారి గతంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు నీ పాత జ్ఞాపకాలు ఎప్పుడైనా ఉన్నాయా? నీ పాత అనుభవాలు దేవుని దగ్గర ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? మీ ఊరు వెళ్ళినప్పుడు, నీ పాత ఇంటికి వెళ్ళినప్పుడు, నీ పాత స్నేహితులు కలిసినప్పుడు నీ పాత అనుభవాలు ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నాయా? దేవుని దగ్గర రాకమునుపు, దేవుని దగ్గరకు రక్షించబడకమునుపు, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో రక్షణ పొందకమునుపు నీ జీవితం ఎంత భయంకరంగా ఉండేది, నీ బ్రతుకు ఎంత భయంకరంగా ఉండేది, ఎంత భయంకరమైన శాపాన్ని అనుభవించావు, ఎంత భయంకరమైన పాపములో ఉన్నావు, ఎంత భయంకరమైన అనారోగ్యాన్ని అనుభవించావు, ఎంత భయంకరమైన బీదరికాన్ని అనుభవించావు, ఎంత భయంకరమైనటువంటి దారిద్ర్యతను అనుభవించావు. ఎప్పుడన్నా వాటిని జ్ఞాపకం తెచ్చుకొని, నిజమే ప్రభువా, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది, ఒకప్పుడు నా బ్రతుకు ఇలా ఉండేది, ఒకప్పుడు నా ఇంట్లో తిండి లేదు, ఒకప్పుడు నేను కట్టుకోవడానికి బట్ట లేదు, ఒకప్పుడు నా జీవితంలో సరైన విలువ లేదు, కానీ ఈ విలువను నువ్వు ఇచ్చావయ్యా. నువ్వు కట్టుకున్న బట్టను చూసి ఎప్పుడన్నా దేవుని స్తుతించావా? నువ్వు ఉంటున్న ఇంటిని చూసి ఎప్పుడన్నా దేవుని స్తుతించావా? నువ్వు తొక్కుతున్న కారును చూసో, లేకపోతే నువ్వు తోలుతున్న వాహనాన్ని చూసో, నువ్వు నడుస్తున్నటువంటి ఇంటిని చూసో ఎప్పుడన్నా ప్రభువును స్తుతించావా? నీ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటిని చూసి, నిజమే ప్రభువా, ఒకప్పుడు సరైన ఇల్లు లేదు, ఇరుకులో జీవించాము, తడుస్తుండే ఇంట్లో ఉన్నాము, రకరకాలైన గృహాల్లో అద్దెలకు జీవించాము, చాలా ఇబ్బంది పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము ప్రభువా. కానీ ఈరోజు ఇంత మంచి ఇల్లునిచ్చావు యేసయ్యా అని
ఎప్పుడైనా నీకు ఇచ్చిన ఇంటిని బట్టి ప్రభువును స్తుతించావా నాన్న? లేదు. నీకు ఇచ్చిన ఇంటిని బట్టి నువ్వు ఎప్పుడు స్తుతించలేకపోయావు. ఒకప్పుడు నీ ఇల్లు ఎలా ఉండేది, ఒకప్పుడు నీ గృహం ఎలా ఉండేది, ఒకప్పుడు నువ్వు నివసించిన గృహం ఎంత చిన్నగా ఉండేది, ఒకప్పుడు నువ్వు ఉన్న పెరిగిన ఇల్లు ఎంత భయంకరంగా ఉండేది. అటువంటి ఇంటి నుంచి నిన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడు, ఏ పరిస్థితికి తీసుకొచ్చాడు, ఏ ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆ ఇంటిని బట్టి ప్రభువును స్తుతించావా? ఆ పాత ఇల్లు కనబడినప్పుడు నీ పాత గుర్తులు ఏమైనా జ్ఞాపకం వచ్చాయా? ఒకప్పుడు నేను కూడా ఎలాంటి జీవితమే జీవించాను, ఒకప్పుడు నేను కూడా ఎలాంటి బీదరికాన్ని అనుభవించానని ఎప్పుడన్నా నీ జీవితంలో నీ ముందు ఉన్న వాటిని బట్టి జ్ఞాపకం తెచ్చుకున్నావా? నీకు దేవుడు ఎంత ఆశీర్వదించాడు బిడ్డ, నిన్ను దేవుడు ఎంత స్థితిని మార్చాడు బిడ్డ, నీ జీవితంలో ఎంత గొప్ప గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు బిడ్డ. మీ జీవితంలో మీ గృహాలు ఒకప్పుడు ఎలా ఉండేవి? నేను వచ్చిన దినాల్లో, నేను వచ్చిన సంవత్సరంలో అందరు గృహాలకు నేను చాలాసార్లు వచ్చాను ప్రార్థన కొరకని. వచ్చినప్పుడు మీ గృహం ఎలా ఉంది బిడ్డ? వచ్చినప్పుడు నీ ఇల్లు ఎలా ఉంది బిడ్డ? వచ్చినప్పుడు కనీసం నీ ఇంట్లో కూర్చోవడానికి చైర్ లేదే, నువ్వు కట్టుకోవడానికి సరైన బట్ట లేదే, నువ్వు తినడానికి సరైన భోజనం లేదే, నీ ఇంట్లో కూర్చొని మంచిగా కూర్చోవడానికి సరైనటువంటి వసతి లేదే. అటువంటి స్థితి నుంచి ఈరోజు నువ్వు ఏ స్థితికి వచ్చావు? అటువంటి పరిస్థితి నుంచి నువ్వు ఈరోజు ఏ స్థితికి వచ్చావు? ఒకప్పుడు వారు వీరిస్తే కట్టుకున్న బట్టలు, ఒకప్పుడు వారి దగ్గర వీరి దగ్గర బట్టలు తెచ్చుకొని తొడుక్కున్న జీవితం. అటువంటి స్థితి నుంచి ఈరోజు నువ్వే ఇతరులకు ఇచ్చే స్థితికి దేవుడు తీసుకొచ్చాడే. ఎప్పుడైనా వాటిని గుర్తు తెచ్చుకున్నావా? ఎప్పుడైనా వాటిని బట్టి ప్రభువును స్తుతించావా? ఎప్పుడైనా వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నావా? ఎప్పుడైనా పేదరికాన్ని దేవుని దగ్గర గుర్తు తెచ్చుకున్న అనుభవాలు నీకున్నాయా? వారు నీటి బొగ్గులు చూడగానే చెబుతున్నారు, వారు ఈత చెట్లు చూడగానే చెప్పుకుంటున్నారు. 70 మందిగా వెళ్ళిన మనం, 12 గోత్రాలుగా వెళ్ళిన మనం ఇన్ని లక్షల మందిగా విస్తరించబడ్డామని. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గర ఇలా చెప్పావా బిడ్డ? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గర ఇలా మాట్లాడేవా బిడ్డ? ఒకప్పుడు త్రాగుబోతువు కదా, ఒకప్పుడు తాగి మత్తులో కాలువల్లో పడిపోయిన వ్యక్తివి కదా. ఎప్పుడైనా ఆ గుంటల దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీ పాత జీవితం ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం రాలా? ఎందుకని నీ స్థితి మారిపోయింది కదా, నీ బ్రతుకు మారిపోయింది కదా. నీ స్థితిని మార్చినవాడు నీకు జ్ఞాపకం లేడు, నీ బ్రతుకును మార్చినవాడు నీకు జ్ఞాపకం లేడు, నీ జీవితానికి విలువనిచ్చిన వాడు నీకు జ్ఞాపకం లేకుండా పోయాడు. దేవుడు అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అదే నీతో మాట్లాడటానికి స్థలానికి వచ్చాడు. ఒకప్పుడు ఎక్కడ నీ జీవితం? అబ్రహాము గారు ఎప్పుడు చెబుతుంటారు, అయ్యా నేను మేకలు కాసుకున్నానయ్యా, చదువు లేదు, మేకలు కాసుకునేవాడిని, మేకలు కాసుకున్న నన్ను దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? చెప్పు, సిగ్గుపడతావు. నీ స్టేటస్ ఏమవుద్దునని బిడియపడతావు. నిన్ను చూసి ఎవరైనా ఏమని అనుకుంటారేమోనని నువ్వు కొంచెం ఫీల్ అవుతూ ఉంటావు. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకూడదు బిడ్డ. దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన దీవెనను, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన పాత స్థితి ఏమిటి? మన పాత బ్రతుకేంటి? మన పాత జీవితం ఏంటి? మన పాత జీవితంలో మనం ఎలా నడిచాం? ఒకప్పుడు కట్టుకోవటానికి బట్ట లేదు, ఈరోజు నీ బీరువా నిండా బట్టలు ఉన్నాయి. ఒకప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుక్కుని తెచ్చుకున్నావు, ఈరోజు నువ్వే ఇతరులకు ఇచ్చేలా దేవుడిని చేశాడు. 200 రూపాయలకి, 500 రూపాయలకి, 5000 రూపాయలకి, 3000 రూపాయలకి కూలిగా వెళ్ళావు. ఈరోజు నువ్వే ఇతరులకి కూలి ఇచ్చే వ్యక్తిగా మారావు. 100 రూపాయలకి, 200 రూపాయలకి, 500 రూపాయలకి కూలికి వెళ్ళావు. కూలికి వెళ్ళాను నిన్ను దేవుడు ఈరోజు ఏం చేశాడు తెలుసా? ఈరోజు నువ్వు నెలకి 50,000, 60,000, 70,000, 1,00,000 రూపాయలు సంపాదించుకునే స్థితికి దేవుడిని తీసుకొచ్చాడు. ఎప్పుడైనా నీ 200 రూపాయల జీతం అనుభవం గుర్తొచ్చిందా? నీ 500 రూపాయల జీతం గుర్తు అనుచ్చిందా? నీ 1000 రూపాయల కోసం ప్రయాసపడి పనిచేసేవే, కూలిగా వెళ్ళేవే గుర్తొచ్చినాయా? గుర్తు రావాలి బిడ్డ, గుర్తు రావాలి. ఇశ్రాయేలీయులకి
దేవుడు ఆ అరణ్యంలో వారికి గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులారా, ఈ 12 నీటి బొగ్గులు దేనికంటే మీరు 12 మందిగానే 12 గోత్రాల వారికి వచ్చారు. ఈ 70 ఈత చెట్లు దేనికి కనబడుతున్నాయంటే ఈ 70 చెట్లు 70 మంది ఇశ్రాయేలీలుగా గుర్తొస్తున్నారు. మీరు, మీ చరిత్ర ఇది, మీ బ్రతుకిది, మీ పరిస్థితి అది. కానీ నేనేం చేశానో తెలుసా? ఇదిగో ఇంతగా మిమ్మల్ని ఆశీర్వదించాను, ఇంతగా నేను మిమ్మల్ని దీవించాను, ఇంతగా మిమ్మల్ని నేను హెచ్చించాను. వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, వాటిని మనము స్మరించాలి, వాటిని బట్టి ప్రభువును స్తుతించాలి. కొంతమంది చెప్పుకోరు. ఒకప్పుడు నా స్థితి ఇదని నేను చెప్పుకోరు. స్థితి మారిన తర్వాత వారు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. మా ఊరిలో ఒక ఆయన ఉండే, సుదర్శన్ అని, రైల్వేలో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన నా చిన్న వయసులో రైతుల దగ్గర జీతానికి ఉండేవాడు. పగలంతా జీతం చేసుకొని వచ్చి రాత్రిపూట రాత్రి బడికి వెళ్ళి చదువుకున్నాడు. ఆయన కష్టపడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. తన తల్లి, తన తండ్రి చాలా ప్రార్థన పరులు. దేవుని మహాకృపను బట్టి ఒక ఉన్నతమైన కృపకు వచ్చాడు. ఒకరోజు నేను బస్సులో కనపడ్డా. అప్పటికి నేను పాస్టర్ని అయ్యాను. కనపడగానే మరి వాళ్ళు కూడా క్రిస్టియన్సే కదా, నాకు తెలుసు కదా ఈ కుటుంబం, నాకు పరిచయం ఉన్న కుటుంబం. అతను ఏ స్థితి నుంచి కష్టపడి పైకి వచ్చాడో తెలుసు నాకు. వెంటనే నేను అన్న ప్రైజ్లాడు అన్న బస్సులో, చిన్న కూర్చో అన్నాడు. మళ్ళీ నేను ప్రైజ్లాడు అన్న చిన్న కూర్చో అన్నాడు. కూర్చున్నా. అన్న ప్రైజ్లాడు అన్న, నువ్వు మాటికి ప్రైజ్లాడు అన్న, మాకు చిన్న వెనకాల లేవనుకుంటారు, నేను క్రిస్టియన్ అనుకుంటారు. నేను ఇప్పుడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నా, మంచి ఆఫీసర్ని అయ్యా నేను, కనుక నన్ను అలా ప్రైజ్లాడు అని పిలవ, మాకు వెనక్కి వెళ్ళి కూర్చో అన్నాడు. సరే అన్న, లేచి నేను, మరి నా చేతిలో బైబిల్ ఉండే, నా చేతిలో బ్యాగ్ ఉండే, నిలబడ్డాను. అప్పుడు బస్సులో 20-30 మందే ఉన్నారు. బస్సు నిండా జనం ఎక్కాక, అన్న ప్రైజ్లాడు అన్నా, అక్క మీరందరూ చర్చికి వెళ్తున్నారుగా, మంచుకున్నారుగా అన్న. నేను ఇటు తిరిగాడు. మీ అమ్మగారి కోసం నేను రోజు ప్రార్థన చేస్తున్నానన్నా, అమ్మ వస్తుంటుంది నా దగ్గరికి ప్రార్థన కన్నా. సీరియస్గా చూస్తున్నాడు. బస్సు దిగాక అంటున్నాడు, నా పరువు తీసామంటున్నాడు. అప్పుడు నేనన్నాను, పేడ తట్ట పట్టుకుని జీతగాడిగా వెళ్ళావు, అప్పుడు బోలే పరువు నీకు? రైతు దగ్గర గొడ్లు తోలటానికి రోడ్డు మీదకి వచ్చి కూలీగా వెళ్ళావు, అప్పుడు బోలే నీ పరువు? భోజనం కోసం మామిడి కోతకి వెళ్ళావు, అప్పుడు బోలే పరువు? మిరపకాయ కోతకి వెళ్ళావు నేను చూస్తుండగా, అప్పుడు పోలే నీ పరువు? ఈ పరువు కాపాడింది ఎవరో తెలుసా? యేసయ్య. చాలా మంది నేను చూస్తా, మీ స్థితి మారిన తర్వాత మీరు దేవుడిని గుర్తు తెచ్చుకోరు. మీ పాత అనుభవాలు మీకు జ్ఞాపకం ఉండట్లా, నీ పాత పరిస్థితులు నీకు జ్ఞాపకం ఉండట్లా. ఇశ్రాయేలులు అదే గుర్తు తెచ్చుకుంటున్నారు. 70 మందిగా వెళ్ళిన మనల్ని ఇన్ని లక్షల మందిగా దేవుడు ఆశీర్వదించాడు. మన కోసం దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, మన కోసం దేవుడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, మన కోసం దేవుడు శత్రుతో పోరాడాడు, మన కోసము సముద్రాలను చీల్చాడు, మన కోసం ఆకాశము నుండి మన్నాను కురిపించాడని దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. నీ జీవితంలో ఎప్పుడన్నా దేవుడు చేసిన మేలుని, నీ జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఎప్పుడన్నా వచ్చి ప్రభు దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పావా? ఒక్క చీరతో వచ్చో బిడ్డ,
ఒక్క చీరతో వచ్చావు. ఒక్క చీరతో వచ్చిన నిన్ను ఈరోజు నీ బీరువా నిండా చీరలు నింపేలా దేవుడు చేశాడు. ఎప్పుడని చెప్పావు ఇక్కడ నిలబడి, నా జీవితం ఒక్క చీరతో ప్రారంభమైంది, నా బ్రతుకు ఒక్క చీరతో ప్రారంభమైంది, కానీ ఈరోజు దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు పడి చెప్పావా? చెప్పలే. చెప్పితే సిగ్గు, చెప్పితే పరువు పొద్దేమో, చెప్పితే ఏమన్నా అనుకుంటారేమో, చెప్పితే నన్ను తక్కువగా చూస్తారేమో. నేను తక్కువగా చూడరు. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి సంఘము మహిమపరుస్తుంది. అన్య ప్రజలు దేవుని వైపు చూడగలుగుతారు, అన్య ప్రజలు దేవుని స్తుతిస్తారు. నేను చెబుతాను, లక్షల మంది సభలో చెబుతా, వేల మంది ప్రజలున్నా చెబుతా, నేను సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నానని చెబుతా. నేను కొనుక్కున్నా, మరి 25 రూపాయలు షర్ట్ కొనుక్కున్నా, నేను 25 రూపాయలు ప్యాంటు కొనుక్కున్నా. నేను వేసుకోవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే 25 రూపాయలకి నేను షర్ట్ కొనుక్కున్నా. 5 రూపాయలు తగ్గితే ఆయన ఇవ్వకపోతే మరలా వచ్చేసా. నేను షర్టు 25 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడానికి నాకు నెల 2 టైం పట్టింది. దాని మీద తర్వాత ప్యాంటు కొనుక్కోవడానికి మళ్ళీ ఒక 2-3 నెలలు టైం పట్టింది. అంటే నేను ఒక ప్యాంటు షర్టు సెకండ్ హ్యాండ్లో కొనడానికి నాకు 4 నెలలు టైం పట్టింది. నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందో, ఆ కఠినం ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో, ఆ పరిస్థితులు మనిషి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నాకు అనుభవం. ఆ మసీదు సెంటర్కి వెళ్తే మా ఊరిలో, తిరువూరులో కరెక్ట్గా పాత బస్ స్టాండ్ దగ్గర మసీదు సెంటర్ అని ఒకటి ఉంటుంది. ఆ మసీదుకి ఎదురుగా అమ్ముతారు వీళ్ళు పాత బట్టలు. ఆ పాత బట్టలు కొనుక్కునేవాడిని నేను. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళినా, అటుగుండా వెళ్ళినా నేను మా అమ్మకి చూపిస్తా, అదిగో ఆ కొట్టు దగ్గర నేను బట్టలు కొనుక్కున్నాను. ఆ కొట్టు దగ్గర నేను నిలబడ్డాను సైకిల్ వేసుకొని, నేను కారు వేసుకొని. ఎన్నో మార్లు అటు వెళ్ళినప్పుడు అక్కడ ఆగి ఆ షాప్ ఆయన దగ్గరికి, ఆ కొట్టు ఆమె దగ్గర ఒక పెద్ద ఆవిడ, ఆమె దగ్గర నేను వెళ్తాను. కొడక బాగున్నావా అంటది. బాగున్నానమ్మా, నీ దేవుడు ఎంత గొప్పవాడరా నాన్న. మా స్థితులు ఇంకా ఇలాగే ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుడు నీ జీవితాన్ని ఎలా మార్చాడు బిడ్డ. ఆ రోజు 5 రూపాయలు తక్కువైందని నీకు నేను చొక్కా ఇవ్వలే బిడ్డ. బాధపడ్డావా అండి? బాధపడ్డాను, మరి వాస్తవంగానే బాధపడలేదు. నా బంధువు ఎలా చెప్పను, బాధపడ్డానమ్మా, నేను ఏడ్చానమ్మా. ఆ రోజు షర్ట్ కొనుక్కునేది 25 రూపాయలు పెట్టి తీసుకొని వెళ్ళి మడత పెట్టుకొని, ఆ మడతని దిండు కింద పెట్టుకొని, ఆ దిండు మీద పడుకొని తెల్లవారి వేసుకున్న దినం ఎలా మర్చిపోగలను? మర్చిపోలేం. నేను తొక్కుకున్న సైకిల్ ఇంకా నాకు గుర్తుండే. నేను తొక్కిన సైకిల్ పాత సైకిల్, తుప్పుబట్టిపోయిన సైకిల్. ఇప్పటికీ నేను మా ఇంటి దగ్గర, ఇంటి వెనక భాగంలో దాన్ని ఒక వసారులో దాచిపెట్టుకున్నా. నేను వెళ్ళిన ప్రతిసారి ఆ సైకిల్ మీద చేతులేస్తా. ఈ సైకిల్ మీద జీవితం ప్రారంభమైంది సయా. ఈ సైకిల్ మీద బ్రతుకు ప్రారంభమైంది. ఈ సైకిల్ మీద నుంచి 40-50 లక్షల రూపాయలు ఖరీదు కలిగిన వాహనంలోకి తీసుకొచ్చావా? ఎంత గొప్ప దేవుడు యేసయ్యా నువ్వని. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆ సైకిల్ మీద చేతులు పెట్టి నేను ప్రభువుని స్తుతిస్తా. ఎప్పుడన్నా నీకు అనుభవం ఉందా? ఒకప్పుడు నీ ఇల్లు పూరి ఇల్లు కదా, ఒకప్పుడు కట్టిన బట్టే కట్టుకొని వచ్చినావు, ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు ఇస్తే బట్ట కొరకు ఎదురు చూసి తెచ్చుకున్నావు, ఒకప్పుడు వాళ్ళు వీళ్ళు భోజనం పెడితే ఆ భోజనం కోసం ఎదురు చూసి తెచ్చుకున్నావు. ఎప్పుడన్నా నీ జీవితంలో ఆ స్థితిని గుర్తు తెచ్చుకొని ఈరోజు ఉన్న స్థితిని బట్టి ప్రభువుని స్తుతించావా? ఘనపరిచావా? నీకు జ్ఞాపకం రాదండి. నీ కళ్ళు నెత్తికెక్కిపోయింది, నీకు శరీరం క్రువు పట్టిపోయింది. దేవుడు చేసిన మేలు నీకు జ్ఞాపకం లేవు. దేవుడు చేసిన అద్భుతాలు నీ జీవితంలో గుర్తు రావడంలే. ఒకప్పుడు అనారోగ్యాలతో మంచం మీద పడుకున్నావు,
ఎప్పుడు చూడు ఇంటిలో రోగం 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 రోగం. దేవుడు ఇప్పుడు నేను ముట్టుకుని స్వస్థపరిచి బాగు చేసి నీ శరీరానికి స్వస్థత ఇచ్చాడే. ఎప్పుడైనా వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పావా? ఎప్పుడైనా నిలబడి దేవుని కొరకు కృతజ్ఞత కానుకేసావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నిలబడి నీ బ్రతుకును మార్చిన ప్రభువుని ఘనపరిచావా? దేవుడు ఆ ఈత చెట్లు చూడగానే వాళ్ళకి అయ్యి గుర్తొస్తున్నాయి. బా, మనం ఎక్కడ ప్రారంభమయ్యావరా బాబు. వాళ్ళు చెప్పుకుంటున్నారు 70 మందిరా, మనం 70 మంది, ఇవాళ ఇన్ని లక్షల మంది ఎట్టయ్యావరా. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఒకప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఒకప్పుడు ఎక్కడ బ్రతికావు నువ్వు? ఒకప్పుడు ఎలా జీవించావు నువ్వు? ఒకప్పుడు నీ బ్రతుకేంటి, నీ ఇల్లు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చి గుర్తు తెచ్చుకున్నావా? ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి గుర్తు తెచ్చుకున్నావా? గుర్తు తెచ్చుకుంటే నువ్వెప్పుడు దేవుని వదిలిపెట్టావు. గుర్తు తెచ్చుకుంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వెప్పుడు తప్పు చేయలేవు. గుర్తు తెచ్చుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ మాట్లాడు. వాళ్ళ దేవుని లెక్క చేయట్లా, దేవుని మందిరం గుర్తులేదు, దేవుని సన్నిధి గుర్తులేదు, దేవుని పరిచర్య లెక్కలేదు. ఎందుకు నీకు ఇలా అంటే నువ్వు దేవుడు చేసిన మేలు మర్చిపోయావు. దేవుడు చేసిన మేలులు మర్చిపోయావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోయావు. నువ్వు తొడిగే చెప్పు దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, కట్టే బట్ట దగ్గర నుంచి, నువ్వు పీల్చే గాలి వద్దకు ఎవరిచ్చారండి? అది దేవుడే ఇచ్చాడు. అయితే నీకు జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం ఉన్నాయా? లేవు. ఎందుకని బట్టలు మారిపోయినాయి. ఇప్పుడు నువ్వు ధరించే వస్త్రాలు మారిపోయినాయి. ఒకప్పుడు ఎలాంటి బట్ట ధరించుకున్నావు బిడ్డ? ఒకప్పుడు ఎలాంటి వస్త్రం ధరించుకున్నావు? నాకు గుర్తు, నాకు బాగా సేవకు వచ్చిన నూతన దినాల్లో ఆ 25 రూపాయలకి కొనుక్కున్న ప్యాంటు షర్టు, 25 రూపాయలు కొనుక్కున్న ప్యాంట్ షర్టు చాలా రోజులు నేను ధరించి నేను సువార్తకు తిరుగుతూ ఉండేవాడిని. దేవుని సువార్తను ప్రకటించేవాడిని. దేవుని మాటలు చెబుతూ అనేక ప్రాంతాలకు వెళ్ళేవాడిగా, ఎండనక వాననక తిరుగుతుండేవాడిగా. చెమట పడిపోయేది. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడిని, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. అబ్రాం గారు ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని. మురికైపోయింది. మరి ఉతుక్కోవడానికి నా దగ్గర ఏమి లేవు. ఊరు బయటకు, మా ఊరి దగ్గర కాలువ ఒకటి ఉంటుంది, పెద్ద వాగు ఉంటుంది. మా ఊరు బయట ఒక పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ చాకలి వారు వచ్చి బట్టలు వాష్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వాష్ చేసి వెళ్ళిపోయేటప్పుడు సోపు ముక్కలు అక్కడ పడిపోయి ఆ ముక్కలు ఏరుకొని అన్నిటిని అక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క బండ దగ్గర ఏరుకొని వాటిని ఏం చేసేవాడిని తెలుసా? బండకేసి రుద్దేవాడిని. ముందు బండకేసి రుద్దేవాడిని. ఆ బండకేసి రుద్దిన తర్వాత బండకు అంటుకునేది ఆ సోపు. అప్పుడు తడిపి షర్ట్ని ఆ బండ మీద నుసుగుతూ ఉండేవాడిని. షర్ట్ ఉతుకునేటప్పుడు ఫ్యాంట్ ఉంచుకునేవాడిని. ఫ్యాంట్ ఉతుక్కునేటప్పుడు షర్ట్ని మరలా ఫ్యాంట్లా కట్టుకునేవాడిని. ఈ జీవితం నేను మర్చిపోలేను. ఈ జీవితాన్ని ఎప్పుడు మర్చిపోలేను. మర్చిపోయే అనుభవాలు కాదు కదా, మర్చిపోయే పరిస్థితులు కాదు కదా, మర్చిపోయే జీవితం కాదు కదా. అందుకని దేవుడిని ప్రతినిత్యం స్తుతిస్తూ ఉంటాను. ప్రతి చోట నిలబడిన ప్రతి చోట. ఎందుకు మీరు అనుకోవచ్చు, ఎన్ని మార్లు చెబుతావు ఈ సాక్ష్యాన్ని అని, ఎన్ని మార్లు చెబుతావు ఈ మాటలని. నేను ఎన్ని మార్లు చెప్పినా మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోవాలని చాలాసార్లు అనుకున్నా నేను కూడా, కానీ మర్చిపోలేకపోతున్నా. ఎందుకంటే నా స్థితిని, అంత బీద స్థితిని, అంత దరిద్రపు స్థితిని, అంత భయంకరమైన స్థితిని దేవుడు చాలా ఉన్నతంగా మార్చుకుంటూ వచ్చేసాడు. అవును బిడ్డ, ఈరోజు షాపుకి వెళ్తే ఏ వస్త్రం కావాలంటే వస్త్రాన్ని కొనుక్కున్న కృపగా దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు వేసిన బట్ట వేయకుండా సంవత్సరాంతం తిరగలిగే శక్తిని దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే నా ప్రభువు నా జీవితంలో చేసిన ఆ మేలులను నేను ఎన్నడూ మర్చిపోలేదు. నిజమేనా?
నిజం బిడ్డ. మరి నీ జీవితంలో దేవుడు చేసిన మేలు మర్చిపోయావే. ఒకప్పుడు నీ బ్రతుకు ఎక్కడ ప్రారంభమైంది? ఒకప్పుడు నీ జీవితం ఎలా ప్రారంభమైంది? మా ఇంట్లో ఇంకా మేము సేవకు వచ్చిన నూతన దినాలు తిన్న ప్లేట్లు ఉంటాయి. జాన్ వెస్లీ అని రాజమండ్రిలో ఒక దైవజనుడు ఉంటాడు. బైబిల్ వండర్స్ ప్రోగ్రాం చేస్తూ ఉంటాడు టీవీలో. చాలా మంచి దైవజనుడు. రాజమండ్రి పట్టణంలో అద్భుతమైన మందిరాన్ని కట్టి దేవుని సేవను సాగిస్తూ ప్రపంచవ్యాప్తముగా వాడబడుతున్నాడు ఆ దైవజనుడు. నాకు మంచి స్నేహితుడు. నేను తను కలిసి చాలా స్వార్థ సభలను దేవుని వాక్యాన్ని షేర్ చేసుకున్నాం. ఒకరోజు ఆ దైవజనుడు మా ఇంటికి వచ్చాడు తిరువూరు ప్రాంతంలో. ఆ దైవజనుడు వస్తే మా ఇంట్లో ప్లేట్లు లేవు భోజనం పెట్టడానికి. 2 ప్లేట్లు ఉండే. ఆ 2 ప్లేట్లో దైవజనుడిని కింద కూర్చోబెట్టి ఒక ప్లేట్లో భోజనం పెడితే ఆ ప్లేటు వంకరగా ఉంది. ఆయన కలుపుకొని తింటుంటే ప్లేటు కిందికి అటు ఇటు కదులుతుంది. ఆ దైవజనుడు గమనించి తన ఎడమ చేతిని ఆ ప్లేట్ కింద పెట్టుకొని ఆయనతో ఆ చేత్తో 2వ చేత్తో ఆయన భోజనం తినడం ప్రారంభించాడు. ఆ ప్లేట్ నేను ఇంకా పారేయలేదండి. ఆ ప్లేటు వంకర పోయిందండి. ఆ ప్లేట్ ఇప్పటికీ మేము మా భోజన చేసే దగ్గర కనబడతా ఉంటుంది. నేను చూస్తూ ఉంటాం దాన్ని. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆ స్థితి నుంచి దేవుడు ఏది కావాలంటే ఆ భోజనం తినే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను, నువ్వు మంచి బట్ట కొనుక్కున్నప్పుడు ఆ బట్ట వేసుకునేటప్పుడు, ప్రభువా ఈ బట్ట నాకు ఒకప్పుడు లేదయ్యా, కానీ ఈరోజు ఇంత ఖరీదైన బట్టను ధరించే కృప నాకు ఇచ్చావని దేవుని స్తుతించావా? ఒకప్పుడు మంచి ఇల్లు లేదు నీకు. మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటిలోకి సంఘాన్ని పిలుచుకొని కృతజ్ఞత కూడికి పెట్టుకొని సంఘం ముందు దేవుని గురించి, ఒకప్పుడు మేము చాలా ఇరుకైన ఇంట్లో ఉన్నాం, బీదరికంలో ఉన్నాం, కానీ ఈరోజు మాకు ఎంత మంచి ఇల్లు దేవుడిచ్చాడని దేవుని స్తుతించావా? నువ్వు పొందుకున్న ఉద్యోగాన్ని బట్టి దేవుణ్ణి ఇప్పుడు స్తుతించావా? నువ్వు నడుపుతున్న బైక్ని బట్టి దేవుణ్ణి ఇప్పుడు స్తుతించావా? నువ్వు ఎప్పుడైనా తింటున్న భోజనాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడైనా ఘనపరిచావా? నువ్వు చేస్తున్న జాబును బట్టి, లేకపోతే నీకున్న పరిస్థితులను బట్టి, దీవెనను బట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైనా స్తుతించిన అనుభవం నీకుందా? ఉండాలి. ఈరోజు సంఘంలో చాలామందికి ఆ అనుభవం లేదు. ఈరోజు చాలామంది సంఘంలో ఆ సాక్ష్యాలు చెప్పడం లేదు. ఈరోజు చాలామంది సంఘంలో అటువంటి మందిరాల సాక్ష్యాలు లేవు. స్థితి మారేసరికి స్టైల్ పెరిగిపోయింది. మీకు బట్టలు మారేసరికి, మీ పరిస్థితులు మారిపోయేసరికి దేవుడు గుర్తు రావట్లే. ఒకప్పుడు సైకిల్ కూడా లేదు. ఇప్పుడు బండి వచ్చింది. బండి తర్వాత కారు వచ్చింది. అబ్బా, ప్రభుని ఎప్పుడైనా స్తుతించి చెప్పావా? ప్రభుని ఎప్పుడైనా గణపరిచావా? నీ వాహనాన్ని బట్టి ప్రభువుని ఎప్పుడైనా స్తుతించావా? నీకున్న వస్తువుని బట్టి. ఒకప్పుడు పసుపు తాడే, మెడలో ఏమి లేదు. విలువైన ఆభరణం నీ మెడలో, నీ చెవిలో, నీ వేలికేమి లేదు. అందరూ పెట్టుకుంటుంటే నువ్వు అనుకునే దానివి, ఎప్పటికైనా నేను ఒక చేంజ్ చేయించుకోవాలి, ఎప్పటికైనా నేను చెవి కమ్మలు చేయించుకోవాలి, ఎప్పటికైనా నేను ఒక మంచి ఉంగరం తొడగాలి అనుకున్నట్టుగా దేవుడిని స్థితిని మార్చి నీకు మంచి బంగారపు వస్తువునిచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన వస్తువుని బట్టి దేవుడిని స్తుతించావా? ఇప్పుడు వచ్చే సాక్ష్యం చెప్పావా దేవుడిని స్తుతించి? లేదు. నీకు వస్తువు రాగానే నేనేం చేసావు తెలుసా? మీ పెద్దమ్మకు చూపించను, మీ చిన్నాన్నకు చూపించను, మీ బంధువులకు చూపించావు. అది ఇచ్చింది ఎవరు అసలు? యేసయ్య. మరి యేసయ్య స్తుతించావా? యేసయ్యకి చెప్పావా? యేసయ్య థ్యాంక్స్ అని ఎప్పుడన్నా ప్రభు దగ్గర చెప్పావా? లేదండి. కట్టిన బట్టను బట్టి ఇప్పుడు ప్రభు స్తుతించావా? ఒకప్పుడు ఉతికి దాన్ని కట్టుకుని వచ్చావు. ఒక బట్టని వారం రోజులు తొడుక్కున్నాం, కానీ వాళ్ళ ఉదయం వేసింది సాయంత్రం వేయటలా, సాయంత్రం వేసింది ఉదయం వేయటలా. స్థితి మారింది, బ్రతుకు మారింది, జీవితాన్ని దేవుడు మార్చాడు. మార్చినప్పుడు ఆ ఘనత ఎవరికి రావాలి?
ఆ మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. వాటిని గుర్తు తెచ్చుకున్నావా? ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకున్నావా? లేదు. స్థితి మారేసరికి స్టైల్ మొత్తం మారిపోయింది. నీ పక్కన పేదోళ్ళు కూర్చోట్లా చిచ్చి చిచ్చి అంటున్నావు. ఒకప్పుడు నీ జీవితం ఏంటి? ఒకప్పుడు నీ బ్రతుకేంటి? ఒకప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో వచ్చావు మందిరానికి? ఒకసారి ఈ మందిరంలో నాకు తెలుసు, నేను చూసిన అనుభవం చెబుతున్నా. ఒక అమ్మాయికి చైర్ లేదు, కూర్చోడానికి చైర్ లేదు. కింద కూర్చోమని వాలంటీర్స్ చెప్పారు. చెబితే ఆ అమ్మాయి నేను వీళ్ళ పక్కన కూర్చోవటం ఏంటని లేచి వెళ్ళిపోయింది. అరే ఈమెకి ఎంత స్టైల్ ఉంది, వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో కూర్చోడానికి చైర్ లేదు, వాళ్ళ ఇంట్లో సరిగా తినడానికి భోజనం లేదు. అరే మరి ఎంత స్టైల్ ఏందా అంటే, మేము గొప్పవాళ్ళం, మా కులం గొప్పది, మా జాతి గొప్పది, మా వంశం గొప్పది. చూసావా, మనుషులకి ఏమి లేదు. అసలు దేవుని సన్నిధికి వస్తే ఎలా ఉండాలో తెలియటలే. పొగరతనంగా దేవుని మందిలో ఉండకూడదు. దేవుడు చేసిన మేలులను మనం ఏం చేయాలంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి. మన పూర్వస్థితిని మనం గుర్తు తెచ్చుకోవాలి. చెప్పండి, మన పూర్వస్థితిని. అన్నీ చూసుకున్నాడు దావీదు అనుకున్నాడు, ప్రభువా పాక, గొర్రెలు, వాసన, ముతక షర్ట్ తెలుసు కబరం గారు, మేకల కాశీలు అయ్యే వేసుకుంటారు. అక్కడి నుంచి క్రీటం, వస్త్రాలు పెడితే అసలు దావీదు హృదయం తల్లడిల్లిపోయి, అబ్బా ఆ గదిలో కూర్చొని పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని రాస్తూనే ఉండేక పాటలు మాటం. నాకు ఎంత కృతజ్ఞతలు చెల్లించినా అది తక్కువే ప్రభువా, నువ్వు చేసిన మేలుకని. నీ జీవితంలో నీ ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు దేవుడిచ్చిన ప్రతి వస్తువును బట్టి, ప్రతి బట్టను బట్టి, ప్రతి సందర్భంలో దేవుడిని ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. ఒకప్పుడు లేదు కదా నీకు ఇది, ఒకప్పుడు ఇది లేదు నీకు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ లేదు, అందరూ బీదరికం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ దేవుడు ఈరోజు మీకేం చేసేది? అన్నిటిని ఇచ్చాడు. అందుకని వాటిని ఏం చేయాలి? జ్ఞాపకం తెచ్చుకొని ప్రభువుని స్తుతించి కృతజ్ఞత చెల్లించాలి. అక్కడ ఏలీమునకు వారు చేరినప్పుడు చేసింది అదే. ఆ 12 నీటి బుగ్గలు కనబడుతున్నప్పుడు, 70 తీయించే చెట్లు కనబడుతున్నప్పుడు, ఆ 70 చెట్లు చూడగానే వాళ్ళకి 70 మంది ఇశ్రాయేలీయులు కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, రే 70 మంది అట్రా మనోళ్ళు వెళ్ళింది. మన యాకోబు తాతయ్య ఉండగా, యాకోబు తాతయ్య నేను యాకోబు పెట్టి ఊరుకు కానీ ఎవరికమ్మ పెట్టింది? మీ ఆయనకి వచ్చాడమ్మ యాకోబు ఎక్కడ? యాకోబు దేవుని స్తోత్రం. మన యాకోబు తాతయ్య వాళ్ళ అబ్బాయిలు రా, వాళ్ళు మొత్తం కలిపి వాళ్ళ కుటుంబం అంతా 70 మంది వచ్చారట్రా. మన తాతయ్య యాకోబు తాతయ్య. అరే యాకోబు తాతయ్య వాళ్ళ తాతయ్య ఎవరురా? యాకోబు తాతయ్య అబ్రాహాము, హల్లెలూయా. ఇట్లా చెప్పుకున్నారు అనుకుని స్తుతిస్తున్నారు. అబ్బా మన తాతయ్య కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు, మన వంశాన్ని దేవుడు ఎంత దీవించాడు, మన కుటుంబాలను దేవుడు ఎంత విస్తరింపజేశాడు, మన కోసం దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, మన కోసం దేవుడు ఎన్ని చోట్ల యుద్ధాలు చేశాడు, మన కోసం దేవుడు ఎంతమంది శత్రువులతో పోరాడాడు రా. నువ్వు కూడా దేవుని గురించి అదే చెప్పాలి. నీ అనారోగ్యంలో దేవుడు నీకు ఎంత స్వస్థత ఇచ్చాడు, నువ్వు బీదరికంలో నీ స్థితిని ఎలా మార్చాడు, నువ్వు ఉద్యోగం లేక బాధపడుతున్నప్పుడు నీకు ఉద్యోగం అలా ఇచ్చాడు, నీ చేతిలో రూపాయి లేక ఎదురు చూస్తున్నప్పుడు నీ చేతులతో దేవుడు అలా నింపాడు. వాటన్నిటిని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. నీ బ్రతుకును మార్చిన దేవుణ్ణి. ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు లోకములో ఉన్నావు, ఒకప్పుడు శాపకరమైన జీవితాన్ని జీవించావు. అటువంటి స్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చేశాడు. నీకోసం తన కుమారుడైన యేసుని లోకానికి పంపి తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి నీ స్థితిని ఆయన బాగు చేసి నీ పాపపు స్థితిని కడిగేలా చేశాడు దేవుడు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు కదా, ఒకప్పుడు రోడ్ల మీద తిరిగావు కదా, ఒకప్పుడు భయంకర పాపం చేస్తూ బ్రతికావు కదా. ఆ పాపపు స్థితి నుంచి నేను ఏం చేశాడు తెలుసా? దేవుడు తీసుకొచ్చుకున్నాడు బయటికి. ఆయన కడుక్కున్నాడు, ఆయన రక్తం పెట్టి కడిగాడు. తాగావు, లోకంలో పడిపోయావు, తిరిగావు,
ఒకప్పుడు తిరిగి లోకంలో పడిపోయింది, పాపం చేశావు, తాగి ఎక్కడ పడ్డావు? నీ భార్య నిన్ను వెతుక్కోవడానికి వచ్చింది, నీ తల్లి నిన్ను వెతుక్కోవడానికి వచ్చింది, నీ కుటుంబ సభ్యులు నిన్ను వెతుక్కోవడానికి వచ్చారు, వీడు మావాడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. అటువంటి స్థితి నీది ఒకప్పుడు. ఆ స్థితి నుంచి దేవుడు ఈరోజు ఏం చేసేదా? నీ బ్రతుకును మార్చేశాడు, నీ స్థితిగతులు మార్చేశాడు. ఇవాళ నీ ఒంటి మీద మంచి బట్ట వచ్చింది, మంచి బండి వచ్చింది చేతిలోకి. ఒకప్పుడు అరే అరే సమర్పణ రా, అరే సమర్పణ అన్నారు. ఇవాళ అరే అనమను అండి సమర్పణరావు గారు. చూసావా ఎక్కడికి వచ్చింది? కృప కృప. ఒకప్పుడే అరే అన్నారు నిన్ను, ఇప్పుడు అనమను అనలేరు అనలేరు. ఎందుకని నీ స్థితిని దేవుడు మార్చేశాడు. బా, నీ బతుకుని దేవుడు మార్చేశాడు, నీ పరిస్థితులను దేవుడు మార్చేశాడు. ఒకప్పుడు ఇడ్లీ బట్టి కాడికి వెళ్ళి ఎవరైనా తింటుంటే ఎదురు చూసావు, టీ తాగుతుంటే ఎవరైనా టీ తాగుతుంటే అబ్బా నేనైతే మాత్రం ఇంటింటి తిరిగి టీ పోతారేమోనని. నిజమబ్బా, ఎప్పుడు పైన టీ పోసేవాళ్ళు. ఆ రోజు టీ తాగాలని పోతే చిన్న ఇప్పుడే తాగినమన్నారు. నేను అనుకున్నా బా దరిద్రం 100% వెంటాడుతుంది నేను అనుకున్నా. యేసయ్య అన్నాడు ఏం కాదు, నీ పరిస్థితులను నేను మార్చేస్తా. బా మమ్మీ చూడండి అక్కడ కూర్చున్నారు, మమ్మీని చూడండి. మీరు ఎప్పుడో పుల్లలేరుకు వచ్చారా? పోలే, కట్టె పుల్లలేరుకు వచ్చారు మమ్మీ. మా ఇంటి దగ్గర పెద్ద చెట్లు ఉండేవి, ఆ చెట్లు కాడికి వెళ్ళి కొడవలు తీసుకొని వెళ్ళి ఆ ఎండిపోయిన మండలన్నీ నరుక్కొని తల మీద పెట్టుకొని మోసుకొని వచ్చాను. నేను వెళ్ళి ఊరి బయట తాడి చెట్లుంటే ఆ తాడి చెట్లకి ఎండాకాలం మట్టలు కింద పడిపోతాయి, ఆ మట్టలన్నీ ఏరుకొని కట్టుకొని వచ్చేవాడిని సైకిల్ మీద. ఎంత పరిస్థితులండి. వీటన్నిటిని దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చేశాడండి, మార్చేశాడు. 5 రూపాయలు ఏంటది? 5 రూపాయలు ఏంటి? పొట్టు. రంపపు మిల్లు దగ్గర అబ్బరాం గారు, రంపపు మిల్లు దగ్గర పొట్టు అమ్ముతారు. ఆ పొట్టు 5 రూపాయలకి బస్తాడిచ్చేవాళ్ళు. రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బస్తాడిచ్చారు. ఈ 5 రూపాయల కోసం ఎన్నిసార్లు సైకిల్ వేసుకొని తిరిగాను. ఎవరన్నా ఇస్తారేమో 5 రూపీస్, 5 రూపాయల కోసం బిడ్డ. 5 రూపాయలు దొరికితే సంతోషపడేవాడిని. రంపపు మిల్లు దగ్గరికి వెళ్ళి పొట్టు తెచ్చుకున్నాం, కర్రలు తెచ్చుకున్నాం. గ్యాస్ కొనుక్కుని స్తోమత లేక ఉదయం భోజనం చేస్తే నైట్ భోజనం ఉండేది కాదు. ఉదయం భోజనం చేస్తే నైట్ గంజి తాగితే మరల ఉదయం భోజనం. ఇదే మా జీవితం, ఇదే మా పరిస్థితులు. ఒక్క ఉల్లిపాయ 4 రోజులండి, 4 రోజులు ఉండేది మమ్మీ. ఒక ముక్క కోసి 3 ముక్కల్ని క్లాత్లో, బనియన్ క్లాత్లో చుట్టి మంచినీళ్ళ కొండ దగ్గర, ఇసుక దగ్గర పెట్టేది, కొండ దగ్గర. ఆ అనుభవాల నుంచి సమృద్ధి అయిన అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. నీకు గుర్తున్నాయా ఈ రోజులు? నువ్వు చెప్పగలవా? దేవుని స్తుతించగలవా? ఇశ్రాయేలు అదే చేశారు. క్రొత్త నిబంధనలో భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో రాస్తున్నాడు ఒక మంచి మాట. ఆ మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. 1వ అధ్యాయం తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో చూడండి 12వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమయ్యా బాబు, నన్ను ఊర్లో ఎవరు ప్రేమించరా? యెరూషలేములో నన్ను ఎవరు నాతో మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఒకప్పుడు హానికరుడును, దూషకుడును, అనేక మందిని హింసించిన వ్యక్తిని. నన్ను ఎవరు ఇష్టపడేవాళ్ళు కాదు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు, నన్ను ఎవరు గౌరవించేవాళ్ళు కాదు. ఎందుకని హానికరుడని చెప్పండి. ఎందుకని? హానికరుడని, దూషకుడని, హంతకుడని, చంపినోడని, హత్యలు చేసినోడని ఎవరిష్టపడేవారు కాదట. కానీ దేవుడు ఆయన నన్ను ఇష్టపడి నేను అంత నమ్మకదగిన వాడిని కాకపోయినా నన్ను ఆయన నమ్మి ఆయన నన్ను తన పరిచర్యలో సేవకుడిగా పిలుచుకున్నాడు. అందుకోసము దేవునికి నేనేం చేస్తానంటాడు?
కృతజ్ఞుడినై ఉంటాను. అబ్బా హల్లెలూయా. ఈ పరిచర్యలో ఈ స్థానం నీకు ఇచ్చాడే, అందుకు నువ్వు దేవునికి కృతజ్ఞుడిగా ఉండాలి. నువ్వు నమ్మదగిన వాడువా, నువ్వు నమ్మదగిన వాడువా, నువ్వు నమ్మదగినదానువా, నువ్వు నమ్మదగినవా కాదు. కానీ ఆయన ప్రేమించి నిన్ను నమ్మి, నన్ను నమ్మి, మనల్ని నమ్మి ఇంత సంఘాన్ని దేవుడు మనకిచ్చాడబ్బా. నేను ఎప్పుడు ప్రభు దగ్గర అదే చెబుతా, ప్రభువా నన్ను నమ్మి ఇన్ని గొర్రెలు ఇచ్చావా, ఇంత మందని ఇచ్చావా, ఇంత కుటుంబాలు ఇచ్చావా. అవునండి, నన్ను నమ్మకపోతే నేను నిన్ను నాకు అప్పగించాడు. నన్ను నమ్మకపోతే దేవుడు నీతిని తీసుకొచ్చి నా దగ్గర అప్పగించాడు. నేను ఎప్పుడే చెబుతా ప్రభు దగ్గర, అదే అయ్యా నమ్మకంగా నీ పని చేసే మనస్సు నాకు ఇవ్వయ్యా, నమ్మకంగా నీ పనిని జరిగించే శక్తి నాకు ఇవ్వయ్యా. ఎక్కడా నీకు నేను అపనమ్మకముగా కనపడకూడదు. పౌలు అన్నాడు, అందుకు నన్ను ఎన్నుకున్నందుకు నేను కృతజ్ఞత దేవునికి కలిగి ఉన్నాను. ఎప్పుడన్నా ఇదిగో ఈ వాలంటీర్గా ఉన్నావు, ఎప్పుడన్నా దేవునికి స్తోత్రం చెప్పావా? ఈ పరిచర్యలో ఇంత బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ప్రభువును కృతజ్ఞత చెల్లించావా? ఈ సంఘములో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి దేవుడు నీకు ఒక బాధ్యత కలిగిన సంఘములో, బాధ్యత కలిగిన స్థానంలో నీ పెట్టాడు. ఇప్పుడన్నా ఇంత పరిచర్యలు నన్ను ఇంతగా ఉంచావా ప్రభువా అని ఇప్పుడు కృతజ్ఞత చెల్లించావా? లేదు. నువ్వేమంటావు తెలుసా? పెడితే పెట్టారు, లేవలేదు, ఉంచితే ఉంచారు, లేవలేదు. ఏమనుకుంటున్నావు? ఈ పరిచర్య అంటే నిన్ను నమ్మి పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. అసలు చాలామంది ఉన్నారుగా సంఘంలో, నిన్ను ఎందుకు కోరుకున్నాడు? చాలామంది ఉన్నారుగా, అదిగో ఆ అమ్మాయిని ఎందుకు కోరుకున్నాడు, ఈ అమ్మాయిని ఎందుకు కోరుకున్నాడు, ఆ అమ్మాయిని ఎందుకు కోరుకున్నాడు, వాళ్ళని ఎందుకు కోరుకున్నాడు? నమ్మకం. వీళ్ళైతే చేస్తారు. చెప్పండి, వీళ్ళైతే చేస్తారు. అంత నమ్మకంతో నీకు దేవుడు పనిచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దైవజనుడు ఉన్నా లేకపోయినా నమ్మకంగా దేవుని పని చేయాలి. దైవజనుడు చూస్తున్నాడా? చూడు. మరి ఎవరు చూస్తారు? దేవుడు. అందుకోసమే నన్ను నమ్మి నాకు ఈ ప్రార్థన టవర్లో నన్ను ప్రార్థన యోధురాలుగా పెట్టారు కనుక నేను మనస్ఫూర్తిగా చెయ్యాలని చేయాలి. అంతే తప్ప ఏదో పెట్టారులే రాకపోతే అనుకుంటారులే. నేను కాదు నేను పెట్టింది. చెప్పాలి, ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. నాకేం పని నిన్ను పెట్టాలని లేదు, కానీ నిన్ను ఎందుకు పెట్టాడంటే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తావా అని. దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినాలనుకుంటున్నాడు అండి. అందుకోసమే నిన్ను పెట్టాడు అక్కడ. ఇక్కడ ఇంతమంది ఉన్నా వీళ్ళందరూ ఎందుకు పెట్టలే? వీళ్ళందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నిన్నే ఎందుకు అనుకున్నాడంటే నీ మీద ఆయనకున్న నమ్మకం. హల్లెలూయా. అందుకు పౌలు అంటున్నాడు, నేను నీకు కృతజ్ఞుడినై ఉన్నాను ప్రభువా, నన్ను నమ్ముకున్నందుకబ్బా. నేను నమ్మి నీకు ఒక పని అప్పగించాను, నిన్ను నమ్మి నీకు పని అప్పగించాడు, నన్ను నమ్మి నాకు ఈ పని అప్పగించాడు. అబ్రహాము గారు నమ్మి అబ్రహాము గారికి ఆ పని అప్పగించాడు. పౌలు గారు నమ్మి పౌలు గారికి అప్పగించాడు. జాన్ వెస్లీని నమ్మి జాన్ వెస్లీకి అప్పగించాడు. శాంసన్ నమ్మి శాంసన్కి అప్పగించాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఈ పని ఇచ్చాడండి. నేను కాదు, నేనైతే నమ్మను మిమ్మల్ని. కానీ ఎవరు నమ్మారు? చెప్పండి, ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. బా, వాస్తవంగా నీ తల్లి నిన్ను నమ్మలే, నీ తండ్రి నిన్ను నమ్మలే. మా నాన్నగారు నాన్న మనకి ఏమైనా పొలం ఉంటే నాకు రాసి ఇవ్వరాదా అన్న. రాయినాడు. అన్న నీ మీద నాకు నమ్మకలేదు అన్నాడు. ఊరు నువ్వు పొలం ఇవ్వడానికే నాకు నమ్మకలేదు అంటున్నావు, మరి ఎంతమంది నాకెట దేవుడు ఇచ్చాడు? నన్ను ఆయన నమ్మాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అందుకనే నా తండ్రి కంటే నా ప్రభువుని ఎక్కువ నేను నమ్ముతున్నా. ఎందుకు నేను నా కుటుంబం కంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తానంటే నా కుటుంబము నన్ను నమ్మలే, దేవుడు నన్ను నమ్మాడు. హల్లెలూయా. అందుకోసం మిమ్మల్ని అందరినీ నాకు అప్పగించాడు. ఆయన వస్తాడట, ఆయన వచ్చినప్పుడు అడుగుతాడు, జయంతి ఉందా అని అడుగుతాడు, మహేశ్వరి ఉందా, మహిమ ఉందా అని అడుగుతాడు, ఉమా ఉందా అని అడుగుతాడు. అప్పగించాడు కదా, ఉంచాల జాగ్రత్తగా. నేను జనవసిలో ఉన్నాడా, కెజియా ఉందా, అబ్రహాం గారు ఉన్నాడా, రమేష్ ఉన్నాడా, మాస్టర్ ఉన్నారా, శారమ్మ గారు ఉన్నదా, ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు నేను చెప్పాలి, ప్రభువా జాగ్రత్తగా ఉంచానయ్యా. ఆయన అంటాడు, నేను వచ్చినప్పుడు వాళ్ళందరూ నాకు ఏ ఒక్క గొర్రె పోయినా నీ తోలు తీస్తా.
ఇంతమందిని అప్పగించా నీకు, నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ తిరిగి నాకు నువ్వు అప్పగించాలి. అందుకోసమే మిమ్మల్ని స్ట్రిక్ట్ చేసేది, అందుకని మిమ్మల్ని కండిషన్ పెట్టేది. ఏయ్ నువ్వు ఇలా ఉంటేనే మందిరంలో ఉండాలా అని బెదర కొట్టేది. ఎందుకంటే నువ్వెక్కడ తొలగిపోతావో, నువ్వెక్కడ దేవుని సన్నిధిలోంచి చేజారిపోతావు భయం సేవకుడిగా. ఆదివారం వచ్చేటప్పటికి మీరు ఏదో అనుకుంటారు, కానీ మేమేం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా మా కుటుంబాల్లో ఏ ఒక్క వ్యక్తి తొలగిపోవటానికి వీల్లేదు, మా కుటుంబాల్లో ఉన్న ఏ బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందుకని మిమ్మల్ని కోపగించుకుంటాం. మీరు అనుకుంటారు డాడీ తిట్టారు, మమ్మీ కూడా అరిశారు. మాకేం కోపం ఉండదు మీ మీద, మీరు ఉమ్మి వేసిన పడతాం, కానీ మీరు లోకంలోకి వెళ్తే మేము భరించలేము, మీరు మందిరాన్ని వదిలిపెడితే మేము తట్టుకోలేము. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు మాకు ఇచ్చాడు, తిరిగి మరలా మేము దేవునికి అప్పగించాలి. ఆయన వస్తాడు, వచ్చినప్పుడు అడుగుతాడు, కుమారుడా నీకు ఎంతమందిని ఇచ్చా? ఇన్ని ఇచ్చాను. మరి ఏం చేసినావు? మీ ఇల్లో ఏం చెప్పు ప్రభా, కొన్ని జారిపోయినాయి ప్రభా. ఎంత జారిపోయినాయి? పట్టుకోవడం చేతకలేదా? పట్టుకున్నా ప్రభా, పట్టుకున్న జారిపోయినాయి. పట్టుకున్న జారిపోతే చేసేది ఏం లేదు. కొన్ని పట్టుకున్న జారిపోతాయి, ఆగవయి. చూడు చేప పట్టుకున్నప్పుడు చేపలు పట్టుకుంటే జారిపోతా ఉంటాయి. ఏం చేద్దాం మరి? ఏం చేయలేదు. కానీ జాగ్రత్తగా పట్టుకోవటంలో సేవకుడి నైపుణ్యత. అదే సేవ చేయడం అంటే అందరూ చేయలేరు. అందుకని చాలా నైపుణ్యత కావాలి, చాలా ఓర్పు కావాలి, చాలా సహనం కావాలి, చాలా ప్రార్థన కావాలి, చాలా జ్ఞానం కావాలి. ఏ ఒక్క చేపను జార విడుచుకోకూడదు మేము. కొన్ని జారుతూనే ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ వాటి కోసం గాలం వేస్తున్నాం. జారుతుంటే చేపలు పడుతూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును దేవుని స్తుతిస్తున్నావా? నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో చేసిన మేలు బట్టి పౌలు అన్నాడు, నేను కృతజ్ఞుడినై నీకున్నానయ్యా. మరి నీ స్థితిని మార్చిన దేవుణ్ణి, నీ బ్రతుకుని మార్చిన దేవుణ్ణి, నీ జీవితాన్ని మార్చి విలువనిచ్చిన దేవుణ్ణి నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం తెచ్చుకున్నావా? వాటిని చూసినప్పుడు నీ పాత అనుభవాలు గుర్తొచ్చాయా? ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్ళావు, సైకిల్ గుర్తుందా? సైకిల్ వేసుకుని వెళ్ళావుగా, పాత సైకిల్, పంచర్ పడ్డ సైకిల్ వేసుకుని వెళ్ళావు. చిన్నప్పుడు చెప్పు, చిన్నప్పుడు కంతల కంతల పడ్డ బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్ళావు. ఎన్ని గుర్తు రావాలి. ఇప్పుడు నువ్వు వేసుకుని కొత్త బట్ట కట్టుకున్నప్పుడు, ప్రభువా ఎంత ఖరీదైన బట్ట నాకు ఇచ్చావయ్యా, ఎంత ఖరీదైన వాచ్ నాకు ఇచ్చావయ్యా. బా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బా నీకు ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇదిగో దేవుడు ఆగస్టు ముగించుకొని దేవుడు మరొక నెలలో 2024 నీకు సెప్టెంబర్ మాసాన్ని దేవుడు ఇచ్చాడు. మరొక నెలను బోనస్గా ఇచ్చాడు. 2024 8 నెలలు ముగించబడ్డది. 8 నెలలు ముగించుకొని 9వ నెలలోకి వచ్చావు. 9వ నెలలో దేవుడు అంటున్నాడు, మరొక నెలను నిన్ను ఇచ్చి, నేను నిన్ను ఆశీర్వదించి, నేను నీకు చేసిన ప్రతి ప్రమాణమును గుర్తు తెచ్చుకొని నిన్ను వాగ్దాన దేశమునకు తీసుకుని వెళ్తానంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవుడు అదే చెబుతున్నాడు. 8 నెలలు 2024లో నీ జీవితంలో చూశావు. చూడని వారు చాలామంది ఉన్నారు, చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేశం వల్ల కొలలమవుతుంది, రాష్ట్రం వల్ల కొలలమవుతుంది, నదులు పొంగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, కొండ చర్యలు విరిగి కింద పడిపోయి చనిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు నశించిపోతుంటే నువ్వు నేను క్షేమంగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైన కృప. అందుకనే ప్రభువా నా స్థితిని మార్చావు, నా బ్రతుకును మార్చావు, నా పాప స్థితిని కడిగావు, నా జీవితాన్ని మార్చావు. ఎక్కడో పాపంలో తిరిగిన నన్ను, రోడ్ల మీద తిరిగిన నన్ను, వ్యభిచరిస్తూ జీవించిన నన్ను, పాప శాపంలో కూరుకుపోయిన నన్ను, అదిగో ఇశ్రాయేలీయులను విడిపించి తీసుకొచ్చినట్టు నన్ను కూడా విడిపించావా? ఇశ్రాయేలీయులను ఆశీర్వదించినట్టు, విస్తరింపచేసినట్టు నన్ను కూడా ఆశీర్వదించావు. నీకు వందనాలయ్యా అని మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ జీవితాన్ని దేవుడు మార్చాడు కదా, ఆ గతాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ పూర్వస్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు, ఆ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితికి దేవుడిని తీసుకొచ్చాడు, ఆ బ్రతుకు నుంచి దేవుడిని ఏ బ్రతుకులోకి తీసుకొచ్చాడు. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నిజమే ప్రభువా, నా జీవితం, నా బ్రతుకు వెలివేయబడిన జీవితం, తృణీకరించబడిన జీవితం, వ్యభిచారం చేసిన బ్రతుకు, ఇష్టానుసారంగా పడిపోయిన బ్రతుకు, నీ మాటలు వినకుండా లోకంలో చెదిరిపోయిన జీవితం ప్రభువా. అటువంటి స్థితి నుంచి
నాకెంత ఉన్నతమైన స్థితినిచ్చి ఈ పరిచర్యలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యి సేవకులతో పాటుగా నిలబడే ఒక గొప్ప కృప నాకు ఇచ్చావు. ఒకప్పుడైతే నన్ను ఎవరు పిలవలేదయ్యా. ఒకప్పుడు ఎవరు నాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. నన్ను వ్యభిచారన్నారు, నన్ను త్రాగుబోతాడన్నారు, నన్ను లోక సంబంధం, నన్ను ఎవరు ఇంటికి రానివ్వలేదు. నాతో ఎవరు మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ వాళ్ళు ఎవరు మాట్లాడటానికి ఇష్టపడలేదు. కానీ నువ్వు నాతో మాట్లాడేవయ్యా, నన్ను దర్శించావయ్యా, నన్ను ప్రేమించావయ్యా, నన్ను ప్రేమించావు. నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. నా కోసం నువ్వే పరలోకాన్ని వదులుకొని వచ్చావయ్యా. నన్ను హత్తుకున్నావయ్యా, నా భుజం మీద పడి ముద్దులు పెట్టుకున్నావయ్యా. ఏమిచ్చిన నీ రుణం తీర్చలేనయ్యా, ఏమిచ్చిన నీ రుణం తీర్చలే. ఎందుకు నా మీద నీకు ఇంత ప్రేమేసయ్యా? ఎందుకు నేనంటే అంత ఇష్టపడుతున్నావు ఏసయ్యా? అవును, 1000 రూపాయలకి నేను జీతంకు కుదిరానయ్యా. 2000 రూపాయల కొరకు పనికొచ్చానయ్యా. కానీ ఇవాళ ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చావు ప్రభువా. జీతం ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూశాను. నన్ను నేనే ఇతరులకు జీతం ఇచ్చేలా నన్ను చేశావు. ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు. 100 రూపాయల కోసం రోడ్డు మీద నిలబడిన నన్ను ఈరోజు 100,000 రూపాయలతో నా పర్సు నింపావు తండ్రి. నీకు స్తోత్రాలు. కొరతలతో ఉన్న నా ఇల్లు, భోజనం లేని నా ఇల్లు, సమృద్ధి లేని నా ఇల్లు, సరైన వస్తువు లేని నా ఇల్లు, కానీ ఈరోజు నన్ను ఎంతగా ఆశీర్వదించావు. వాటిని చూస్తున్నప్పుడు, వాటి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను గుర్తు తెచ్చుకోవాలి ప్రభువా. ఆ ఎత్త చెట్ల ముందు నిలబడినప్పుడు, ఆ నీటి బొగ్గల దగ్గర నిలబడినప్పుడు ఇశ్రాయేలు అదే జ్ఞాపకం తెచ్చుకున్నారు. అదే వారు మాట్లాడుకుంటున్నారు. 12 గోత్రాలుగా వచ్చిన మనం, 70 మందిగా వచ్చిన మనం, ఇన్ని లక్షల మందిగా ఎలా విస్తరించబడ్డాం, ఇన్ని లక్షల మందిగా ఎలా మనం ఆశీర్వదించబడ్డాం. అదిగో దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలని ఆ ఏలీమునకు చేరినప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ మాట్లాడుకుంటున్నారయ్యా. ఈరోజు మా జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి, మా బ్రతుకులు కూడా అలాగనే ఉన్నాయి. ఒక్కరిగా వచ్చామయ్యా. ఇదిగో ఇన్ని 100,000 మంది సంఘముగా విస్తరింప చేశాం. ఒక్క జత బట్టతో వచ్చానయ్యా. అనేక నూతన వస్త్రాలు ఇచ్చావు. ఒక్క కంచంతో వచ్చానయ్యా. సరైన జీవితం కాదు, సరైన బ్రతుకు కాదు, కానీ నా జీవితాన్ని మార్చావయ్యా, నా బ్రతుకును మార్చావయ్యా, నా కుటుంబాన్ని మార్చావయ్యా. నీకే వందనాలు, నీకే వందనాలని ప్రభు స్తుతించు. ప్రభు దగ్గర ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నీకు ఆ 70 ఈత చెట్లు చూసినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చినట్టు నీకు గుర్తు రావట్లేదా? ఆ 12 నీటి బుగ్గలను చూసినప్పుడు వారికి గుర్తొచ్చిన విషయాలు నీకు గుర్తు రావట్లేదా? ఒకప్పుడు ఏ పాపంలో ఉన్నావు, రోత బ్రతుకు బ్రతికావు, అక్రమ జీవితం జీవించావు, పాపపు బ్రతుకులు బ్రతికావు, నాశనకరమైన జీవితంలో కూరుకుపోయావు. అటువంటి నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, అటువంటి నిన్ను దేవుడు ఎంత ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయనకు నువ్వంటంత ప్రేమ? ఎందుకు నువ్వంటంత ప్రేమ? నిన్ను కౌగులించుకుని నిన్ను ముద్దాడుతున్న ప్రేమ, నిన్ను హత్తుకున్న ప్రేమ, నీకై మరణించిన ప్రేమ, నీ కొరకు శ్రమను అనుభవించిన ప్రేమ, నీ శాపమును ఓర్చిన ప్రేమ. దైవజనగమా, ఒక్కసారి నీ నోరు తెరిచి యేసు థ్యాంక్స్ ఏసయ్యా అని చెప్పు, కృతజ్ఞతలు ఏసయ్యా అని చెప్పు. నా బ్రతుకును మార్చినందుకు నీకు వందనాలు చెప్పు, నా స్థితిని మార్చినందుకు నీకు వందనాలు చెప్పు. చిన్న ప్రార్థన చేసుకుని దైవజనురాలు నేను ప్రార్థనలో నడిపిస్తుండగా, నీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. అవునయ్యా అని చెప్పు, చెప్పు బిడ్డ. స్థితిని మార్చింది నువ్వేనయ్యా. అవునయ్యా, అవునయ్యా. నా పరిస్థితులు మార్చింది నువ్వేనయ్యా. నా బ్రతుకును మార్చింది నువ్వేనయ్యా. నా జీవితాన్ని మార్చింది నువ్వేనయ్యా. అయ్యా, తృణీకరించబడిన ఈ జీవితం అయ్యా, అందరి చేత అవమానపరచబడిన జీవితం అయ్యా, నా బంధువులతో త్రోసివేయబడిన నా పడ్డాను అయ్యా. నా తోబుట్టులను చూసి అసహించుకున్నారు, నా స్థితిని చూసి చేదరించుకున్నారు, కానీ ఎవ్వరు నన్ను ఇష్టపడలేదయ్యా. కానీ ప్రభువా, నన్ను నువ్వు ప్రేమించావు అయ్యా. నా స్థితిని మార్చడానికి అయ్యా నీ ప్రాణాన్ని అర్పించావు. అటువంటి నిన్ను మర్చిపోయానయ్యా. అయ్యా, నా స్థితి మారినాక, నా పరిస్థితులు మారినాక, నా స్థితిని మార్చి నిన్ను మర్చిపోయానయ్యా. నిన్ను నేను విడిచి వెళ్ళిపోయానయ్యా.
నీకు దూరం అయిపోయానయ్యా. కృతజ్ఞతగా నీ చెంత ఉండవలసిన నేను ప్రభు, కృతజ్ఞతగా నీ కొరకు బ్రతకవలసిన నేను ప్రభు, అయ్యా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఎవరైతే ఒక రోజు నన్ను చేదరించుకున్నారో, ఎవరైతే నన్ను అవమానపరిచారో, ఈరోజు నైనా నా స్థితి మారినాక వారందరూ నా దగ్గరకు వస్తున్నప్పుడు నిన్ను వదిలి వారిని హత్తుకున్నానయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించు. ఈ పగటి వేళ నాతో మాట్లాడావయ్యా. అయ్యా ఇదిగో దావీదైతే అయ్యా తన స్థితిని మార్చిన నిన్ను మర్చిపోలేదయ్యా. అయ్యా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను నువ్వు రాజుగా చేసావయ్యా. ఇదిగో నాయన నా పూర్వ దినాలు ఒకప్పుడు నేను గొర్రెల కాపరిని, అందరి చేత తృణీకరించబడిన వాడిని, అవమానపరచబడిన వాడిని. అటువంటి నన్ను నువ్వు ప్రేమించావు, నా స్థితిని మార్చావు. కాబట్టి నా పూర్వ దినాలు నేను జ్ఞాపకం చేసుకొనుచున్నానని దావీదు పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయ్యా నా జీవితాన్ని మార్చావు, నా పరిస్థితులను మార్చావు, కాబట్టి నువ్వే నాకు కావాలి. నాకేది అవసరం లేదయ్యా, నీకంటే ఏది గొప్పది కాదు. అన్ని నువ్వు అనుగ్రహిస్తేనే నా దగ్గరకు వచ్చున్నాయి. ఈ రాజరికమైన, డబ్బైనా, ధనమైనా, ఈ కిరీటాలైనా నువ్వు అనుగ్రహిస్తే నాకు వచ్చినాయి ప్రభువా. నువ్వు లేకుండా నాకు ఏది రాలేదు, కాబట్టి నువ్వే నాకు కావాలి. నిన్నే నేను స్తుతిస్తానని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ అన్ని ఇచ్చిన యేసయ్యను నువ్వు మర్చిపోయి ఉన్నావు. నీ బ్రతుకు ఎలా ఉందంటే అన్ని పొందుకున్నావు, కానీ అన్నిటినీ చూసి యేసయ్య ఇచ్చిన అన్నిటినీ చూసి మురుసుకుంటున్నావు, కానీ అన్ని ఇచ్చిన యేసయ్యను వదిలేసావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాను. ఈ రోజైనా సరి చేయబడతావా? ఈ రోజైనా దేవునికి కృతజ్ఞతగా బ్రతుకుతావా? అయితే ఒక తీర్మానం చేసుకో. యేసయ్యా ఎప్పుడు నిన్ను మర్చిపోనాయా. నా జీవితాన్ని మార్చిన వాడివి, నా బ్రతుకును మార్చిన వాడివి, నా బ్రతుకు అర్థాన్ని ఇచ్చిన వాడివి, చనిపోవలసిన నన్ను బ్రతికించిన వాడివి. అందరి చేత తృణీకరించబడిన జీవితాన్ని ఈ రోజున ఎక్కడైతే నేను తల దించుకున్నానో అక్కడ నా తల ఎత్తిన వాడివి యేసయ్యా. అటువంటి నేను మర్చిపోనయ్యా. ఇప్పటి వరకు మర్చిపోయాను, కానీ ఇంకెన్నడూ మరువనయ్యా. దావీదు వలె కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా. ఇదిగో నేను పౌలు వలె కృతజ్ఞతగా బ్రతుకుతానయ్యా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు నాయనా నేను బ్రతుకుతానయ్యా. అయ్యా నాయనా నన్ను ఈ తీర్మానంలో నన్ను స్థిరపరచు ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందామా? ఒక తీర్మానంతో బ్రతుకుదామా? ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు దేవుని ద్వారా పొందుకున్నాం, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుని నువ్వు మర్చిపోకుండా దేవుని హత్తుకుని బ్రతకాలి. యేసయ్య కృతజ్ఞతగా నేను జీవిస్తాను ఒక తీర్మానం చేసుకుందాం. దావీదు వలే, పౌలు వలే కృతజ్ఞతగా బ్రతుకుతాను యేసయ్య. అయ్యా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుకున్నట్లుగా, అవునయ్యా ఒకప్పుడు మేము ఏమీ లేని వారము అయ్యా, జీవనోపాధి కోసం మేము ఐగుప్తుకు వచ్చిన వారము అయ్యా. 12 గోత్రాలుగా 70 మందిగా మేము బ్రతికిన వారము. ఐగుప్తులు అడుగుపెట్టిన మమ్మలను ఈ రీతిగా గొప్పగా ఆశీర్వదించాం అయ్యా. ఇదిగో తండ్రి 20 లక్షల మందిగా మమ్మల్ని విస్తరింపజేశావు అని వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నువ్వు కూడా ప్రతి క్షణము దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేవుని కోసం బ్రతకాలి. అటువంటి తీర్మానంలోకి వద్దాం. దేవుని సన్నిధానంలో ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధానంలో అయ్యా ఎప్పుడూ కూడా నీకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకున్నారో మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు వాక్యాన్ని బట్టి మరొక మంచి తీర్మానంలోకి వచ్చారు. యేసయ్యా నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చిన వాడివి నీవే, నా స్థితిని మార్చిన వాడివి నీవే, ఏ అర్హత లేని నన్ను ప్రేమించిన వాడివి నీవే, నా కోసం ప్రాణాన్ని అర్పించిన వాడివి నీవే అయ్యా. పాపం అనే ఒక రొస్టులో బురదలో పడి ఉన్న నన్ను ప్రేమించిన వాడవు నీవే, నన్ను రక్షించిన వాడవు నీవే. నా జీవితాన్ని చూసి అందరూ సహించుకున్నారు, కానీ నా జీవితాన్ని చూసి ప్రేమించి నా బ్రతుకును మార్చడానికి ఇష్టపడిన వాడు నువ్వు ఒక్కడవే అయ్యా.
అందును బట్టి ప్రభు నీకు కృతజ్ఞత కలిగి నేను బ్రతుకుతానయ్యా. ఎన్ని రోజులు నా పట్ల నువ్వు చేసిన మేలు మర్చిపోయి బ్రతికాను, కానీ ఇక నుంచి నాయనా నీ కోసం కృతజ్ఞతగా నీ కోసం బ్రతుకుతానయ్యా. ఎంతమంది ఈరోజు వాక్యం విని తీర్మానం చేసుకున్నారో ప్రభు. అయ్యా దావీదు వలె, పౌలు వలె నీ కోసమే జీవిస్తామయ్యా. లోకం కోసం కాదు, బంధువుల కోసం కాదు, స్నేహితుల కోసం కొరకు కాదయ్యా, నీ కొరకే జీవిస్తానని ఎంతమంది ఈరోజు తీర్మానం చేసుకున్నారో ప్రభువా, వారందరినీ తీర్మానంలో స్థిరపరచండి అయ్యా. అయ్యా నాయన ఎల్లవేళలా నీకు కృతజ్ఞత కలిగి బ్రతికే అనుభవంలోకి మమ్మల్ని నడిపించి, ఏ క్షణం కూడా నేను మరువకుండా, ఏ క్షణం కూడా నిన్ను విడిచిపెట్టకుండా మా బ్రతుకు దినములన్నీ ప్రభు నీ పాదాల దగ్గర గడిపే అనుభవం మాకు దయచేయండి యేసయ్యా. మాకు ఉన్నతమైన రాజ్యం మా కొరకు సిద్ధపరిచావు. ఆ రాజ్యంలో మేము ప్రవేశించాలి, మేము అక్కడ కలుసుకోవాలి. నీతి సూర్యుడా, నిన్ను కలుసుకునే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీ రాజ్యం చేరే వరకు ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానంలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి అయ్యా నీ రాజ్యం చేరే వరకు మమ్మల్ని నమ్మకంగా వచ్చే కృప దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.